విత్తనం వేసింది మొదలు పంట కోసే వరకు అన్నదాత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాగు పరికరాలు ఆవిష్కృతమవుతున్నాయి. యాంత్రీకరణతో రైతులు కూలీల ఖర్చులను తగ్గించుకోవచ్చు, అధిక దిగుబడులు సాధించవచ్చు. చిన్న సన్నకారు రైతులు సైతం ఉపయోగించే విధంగా సరికొత్త యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఏ పంటకు ఏ యంత్రం వాడాలి, ఏ తోటకు ఏ పరికరం కావాలన్న విషయం రైతులకు పూర్తిగా తెలియదు. అందుకే వ్యవసాయ యాంత్రీకరణలో రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవసాయ పరికరాల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఆ వివరాలు మీకోసం. సాగులో రోజురోజుకు సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రైతు శ్రమను తగ్గించే సాధనంగా మారుతోంది. చిన్న కమతాల్లో సైతం ఆధునిక వ్యవసాయ పనిముట్లు రైతులు వాడి ప్రయోజనం పొందవచ్చు. రైతు అవసరానికి తగినట్లు నేలను దున్నుకోవడానికి, తగిన లోతులో విత్తనాలు నాటుకోవడానికి, భూమి చదును చేసుకోవడానికి అవసరమైన పనిముట్లను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు, రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. సాగులో సాంకేతిక వినియోగాన్ని రైతులు తెలుసుకునే విధంగా గుంటూరు జిల్లా కొర్నిపాడు గ్రామంలో రైతు నేస్తం ఫౌండేషన్ యంత్ర పరికరాల మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. సాగులో కూలీల సమస్య అధికంగా ఉంటోంది. అందుకే శ్రమతో కూడుకున్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు వచ్చేందుకు సందేహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలోనూ చిన్న చిన్న యంత్రాలతో సాగు పనులు చేసుకునే విధంగా శాస్త్రవేత్తలు యంత్రాలను రూపొందించారు. తక్కువ ఖర్చుతోనే యంత్రాలను రైతులకు అందుబాటులో ఉంచారు. వాటిని సదస్సులో ప్రదర్శించారు. రైతులకు ప్రతి యంత్రం మీద అవగాహన కల్పించారు. సదస్సులో 150 మంది రైతులు పాల్గొన్నారు. రైతులు ఉత్సాహంగా కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేశారు. ఎవరైతే ఈ యంత్ర పరికరాలు తయారు చేస్తున్న ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళని పిలుచుకొచ్చి ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్రోనోమీటర్ కానీ, అలాగే పవర్ స్ప్రేయర్లు, అలాగే గుంటకలు, గొర్రెలు, చిన్న చిన్న యంత్రాలు, ఏదైతే ఘనజీవామృతం, జీవామృతం ఎలా స్ప్రే చేయాలో. ఎందుకంటే క్యాంటీకి ఎత్తుకొని ఈరోజు లేబర్ ప్రాబ్లం వల్ల చాలామంది ప్రకృతి వ్యవసాయం వైపు రావడం కొంచెం జంగుతున్నారు. అందువల్ల ఈ చిన్న చిన్న స్ప్రేయర్ల వల్ల మనకి జీవామృతం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల్లో ఎక్కువ మంది యాంత్రీకరణ చేయాల్సిన అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఓన్లీ కేవలం శ్రమే పెట్టుబడి కాబట్టి 4 ఎకరాలు 5 ఎకరాల రైతులకి ఈ చిన్న చిన్న యంత్రాలతో మనం వ్యవసాయం దున్నుకోవడం కానీ, అదే మనం స్ప్రే చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. తక్కువ ధరతోటి ఇవి లభ్యమవుతూ ఉంటాయి. అందువల్ల ఎవరైతే శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారో వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఎవరైనా ఇక్కడికి వచ్చిన చాలామంది, దాదాపు 150 మంది రైతులు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వారు కూడా ఉత్సాహంగా యంత్రాలని, వారు కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో లభించే స్ప్రేయర్లు, వరి నాటు యంత్రాలు, కలుపు నివారణ యంత్రాలు ప్రదర్శనలో రైతులను ఆకట్టుకున్నాయి. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న లక్ష్మణరావు చిన్న సన్నకారు రైతుల కోసం ఎన్నో కొత్త యంత్రాలను ఆవిష్కరించారు. అతి తక్కువ ధరల్లో వీటిని రైతులకు అందుబాటులో ఉంచారు. కలుపు తీసేందుకు, విత్తనాలను వేసేందుకు, ఎరువులను చల్లేందుకు వినియోగించే యంత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు చల్లడానికి మంచి పరికరం అనేటువంటిది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విత్తనాలను ఎదబెట్టేటువంటి పరికరాన్ని తయారు చేయడం జరిగింది. శనగ, వేరుశెనగ, మొక్కజొన్న, ఆపరాలు, ముఖ్యంగా రాగి, సజ్జ, జొన్న, పెసర ఇలాంటి పంటలని ఈ పరికరం ద్వారా విత్తుకోవచ్చు. అలానే ఎరువులు కూడా ఎదబెట్టుకోవచ్చు. అలానే ఫ్లౌయింగ్ అంటే మట్టిని గుళ్ళబార్చుకోవడానికి, గుంటక, గొర్రు చేసుకోవడానికి కూడా ఈ అమెరికా ఈ పరికరాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దీని ధర 35,000గా నిర్ణయించి రైతు సోదరులకి వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా ఈ పరికరాన్ని తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడమైనది. ఇందులో 7 రకాల స్ప్రేయర్లు ఉన్నాయి. ఒకటి ఎకరానికి 20 లీటర్లతో సరిపడిపోయే మందు పిచికారి చేసే స్ప్రేయర్, ఒకటి బ్యాటరీతో నడుస్తుంది. రెండోది బేబీ స్ప్రేయర్. ఇది ఒక 20 కేజీల్లోపే మొత్తం బరువు ఉంటుంది. చిన్న అబ్బాయి దగ్గర నుంచి ఆడవాళ్ళ వరకు దీన్ని నడుపుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. 2-3 ఎకరాల రైతులు బాగా ఉపయోగపడుతుంది. మూడో రకం సోలార్ ఆపరేటెడ్ స్ప్రేయర్. ఇది ఒకేసారి 4 సార్లు పిచికారీ అవుతుంది.
రోజు 10 ఎకరాలు పిచికారి చేయొచ్చు. ఇంకో రకం స్ప్రేయర్ మాన్యువల్ స్ప్రేయర్. దీని బ్యాటరీ కానీ ఇంజన్ ఆయిల్ కానీ సోలార్ కానీ ఏది అవసరం లేదు. పుష్కార్ట్ స్ప్రేయరు. మనిషి నెట్టుకెళ్తూ ఉంటుంటే ముందు వస్తూ ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఖర్చు లేదు, రిస్క్ లేదు, ఎలాంటి రిపేర్స్ రావు. ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. అన్నీ 10,000 రూపాయల లోపే అన్నీ రైతులకు అందుబాటులో దొరుకుతాయి. ఒక కలుపు తీసే పరికరం, అదేవిధంగా విత్తనాలు నాటే పరికరం, దుక్కి దున్నే పరికరం, అంతర పంటలకి అనుకూలంగా దుక్కి వేసుకునే పరికరాలు, పిచికారీ చేసేవి, సస్యరక్షణ సంబంధించినటువంటి రకరకాల పనిముట్లను ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఒకే మనిషి కేవలం కొన్ని సైన్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ద్వారా ఏ విధమైనటువంటి ఇంధనం లేకుండా పనిచేసే రకరకాల పనిముట్లను ప్రదర్శించారు. దీంట్లో సౌరశక్తితో పనిచేసే పనిముట్లు కూడా ఉన్నాయి. చాలా తక్కువ ధరతో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చిన్న చిన్న ఇంప్లిమెంట్స్తో వాళ్ళకి రోజు పొలాల్లో చేసుకోవడానికి వాళ్ళ వెన్నుదన్నుగా ఉండేటట్టుగా ఉన్న ఇవి ఉన్నాయండి, ఇంప్లిమెంట్స్ ఉన్నాయండి. అన్నీ చాలా మోస్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంట్స్ వాళ్ళ ఫార్మర్సే తయారు చేసినవి. ఫార్మర్స్ చిన్న చిన్న లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్న టెక్నీషియన్స్ తయారు చేసినాయండి. అందరికీ ఉపయోగపడతాయి. డెఫినెట్గా చాలా రైతు నేస్తం వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం చాలా అభినందనీయం అండి. తొలకరి వచ్చిందంటే రైతులు వ్యవసాయ కూలీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఎక్కడ ఎక్కువ కూలీ లభిస్తుందో అటువైపు వెళ్లే అందుకే కూలీలు ఇష్టపడుతున్నారు. సన్నకారు రైతు అడిగినంత కూలీ ఇచ్చే సామర్థ్యం ఉండదు. దీంతో కూలీల కొరత ఏర్పడుతోంది. సన్నకారు రైతులు వెనుకబడిపోతున్నారు. అందుకే ఒకే మనిషి కేవలం సైన్స్కి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా ఏ విధమైన ఇంధనం లేకుండా పనిచేసే పనిముట్లు ప్రదర్శనల్లో ఏర్పాటు చేశారు. ఇలాంటి పనిముట్లపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించినట్లయితే సన్నకారు రైతులు పూర్తిగా వీటిని వినియోగిస్తారని అంటున్నారు రైతులు.